ఇప్పుడు సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకునింది. ఎందుకు తీసుకునిందంటే ఈ సుబ్రహ్మణ్యం అనే అతను ఇప్పుడు కల్తీ జరిగింది అక్కడ అందరికి తెలుసు. నువ్వే విధంగా పోయి నువ్వు మళ్ళీ కమిటీ మామూలుగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి నువ్వు నోటీసులు ఇవ్వాలని అనిపించింది సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు దీని వెనకాలన్న ఆ వ్యక్తులు ఎవరో బయటికి రావాలి. ఆ బయటకు వచ్చినప్పుడే ఈ ప్రజలందరూ కూడా క్షమిస్తారు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. బయటకు రాకుండా ఇప్పుడు మీకు కమిటీ వేస్తే మీకేందంట, మీకేంటి భయం? మీకు తప్పు చేయనప్పుడు మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా. 2022లో మీరు చేసిన పని ఏంటి? అక్కడ మామూలుగా అక్కడ కమిటీ వేసి మామూలుగా అది కల్తీ జరిగిందని అన్నప్పుడు మీరు అక్కడ నొక్కి పెట్టారు. అప్పుడు అవన్నీ ఏం చేశారు? మీరు చేసిన పని కూడా ప్రతి ఒక్కటి తప్పు. మీకు కమిటీ వేసిన వల్ల మీకు ఏంటి తప్పు? ఎవరు ఎందుకుంటారయ్యా? అసలు నాయకుడే ఉన్నాడు. ఎవరంటే చెప్తున్నా, ఒక భక్తురాలుగా వెనకాల ఉండేది ఎవరో కాదు, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పక ఇంకెవరు లేరు. ఆ జగన్మోహన్ అనే వ్యక్తి బయటికి రావాలి. ఇది ఇక్కడ జరగలేదు, మాది తప్పు అయిపోయిందని అక్కడ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి భయం పట్టుకుంది. ఎక్కడ మమ్మల్ని ఇచ్చేస్తారా, మళ్ళీ రావాలంటే మేము ఇవన్నీ బయటకు వస్తే మేము రాలేము అని ఒక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ మామూలుగా రెచ్చగొట్టి మామూలుగా ప్రతి విషయాన్ని అవాయిడ్ చేసేస్తా. ప్రతి నిమిషం ప్రతి సెకండ్లు జగన్మోహన్ రెడ్డికి ఉండే ఒక విచిత్రమైన ఒక ఆలోచన ఏంటంటే 100% కరెక్ట్. ఎందుకంటే ఆ కమిటీ వేస్తేనే బయట ఉన్న వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు వస్తారు. ఇక్కడ ఎక్కడైతే బయటకు వస్తాము, ఎక్కడైతే మా పరువులు పోతాయి, మేము హీరోలు సూర్యులు అని చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చేసే ఆలోచనలన్నీ కూడా ఏదో ఆలోచనలు. మరి ఆ బుర్రలో ఏముందో ఏంటో తెలియదు. నీకు భక్తి ఉందా? నీకు భక్తి ఉంటే నువ్వు ఒక వెంకటేశ్వర ఒక లడ్డు 10 మంది కోట్లాది మంది నువ్వు అసలు మనిషి అసలు ఎంతమంది భక్తులు. సుప్రీంకోర్టు ఆయన వేసిన సుబ్రహ్మణ్య స్వామి వేసిన దాన్ని కొట్టేసింది. దాని మీద మీరేమంటారమ్మా? కొట్టేసిందంటే సుప్రీంకోర్టు మంచి పని చేసింది. కొట్టేసిన వల్ల మాకు అందరికి కూడా ప్రజలందరికి కూడా భక్తులందరికి కూడా రాష్ట్ర మన ఏపీ మన 5,000 కోట్ల మంది కూడా సంతోషించేది ఇదే. ఇది బయటికి రావాలి. ఆ లడ్డులో ఏమేమి కలిపారు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి బయటికి రావాలి. ఆ బయటకు వచ్చినప్పుడే ఈ నిర్ధారణ అనేది తేలుద్ది అనేది మామూలుగా మా అందరి అభిప్రాయాలు గాని ఆ ప్రజల అభిప్రాయాలు గాని. ఇప్పుడు న్యాయం ఎటువైపు ఉందో అటువైపే ప్రభుత్వము న్యాయం చేసింది. ఇప్పుడు కోర్టుకి ఎటు నుంచి వెళ్ళినా కూడా ఎవరు సుబ్రహ్మణ్య స్వామి తరపు నుంచి తీసుకెళ్ళినా కానీ కోర్టు నిర్ధారించలేదే. ఎందుకంటే ఇటువైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు ఇటువైపు తీర్పు చెప్పింది. ఇప్పుడు న్యాయం ఎట్లుంటే అట్టే చేస్తాడు కానీ వెంకన్న స్వామి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత జరిగినా కానీ జరగదు కదండి. ఎందుకు వృధా ప్రయత్నాలు చేసుకుని వాళ్ళు ఇది రోడ్ల పాలు అవుతున్నారే తప్ప అంతకు మించి ఏం లేదు. ఈ గవర్నమెంట్ కమిటీ వేసింది, అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు బయటకు తీయాలని, దాన్ని చేయడం కరెక్ట్ అంటారు? అసలు ఆయన చేయడం కరెక్ట్ అంటే వాళ్ళు బయట పడతారని వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరున్నారు అనుకున్నారని చేస్తున్నట్టు న్యాయంగా జరుగుతుంది. అటువైపు నుంచి ఏం జరగాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ గోత్రాన్ని బయటపడతాయని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, పడకూడదని. ఇప్పుడు న్యాయం ఎట్టుంటే అట్టే జరుగుద్ది కానీ నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేనెన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది వృధా ప్రయత్నం అవుతుంది. కానీ ఇవన్నీ పనికిరాని పనులు. సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చిందంటారమ్మా? చెంప చెల్లుమనేటట్టు ఇచ్చినప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎలాగండి? దేనికి ఇంత కోర్టు ప్రభుత్వం అనేది వెంకన్న స్వామి నిర్ధారణంగా ఆయన దిగొచ్చి ఆయన నోట మీద సాక్షాత్తుగా చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి నీకు చెంప చెల్లుమంది కదా. నువ్వు ఎంతమంది తెచ్చుకున్నా ఎంత సుబ్రహ్మణ్య స్వామి వైపు నుంచి తెచ్చుకొని నువ్వు కోర్టులో స్టే చేసినా కూడా అది జరగని పని అని చెప్పారు కదా. దాని వెనక ఉండేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారేనండి. చేసేదంతా జగన్మోహన్ రెడ్డి గారే, ఎన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు లడ్డు విషయంలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మైసూరు అక్కడ ఉండే ల్యాబ్ లోనే బయటపడింది కదండి. ఇది 2022లోనే బయటపడింది. అది ఇప్పుడు తెలిసినప్పుడు జరగలేదు అంటే మరి అక్కడ ల్యాబ్ లో వచ్చింది. ఇప్పుడు చేయించాలన్నా వాళ్ళే అడిగారు, చేయించారు. అప్పట్లో చేయించినప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా చేసిన అంత ఇదిగా అవినీతిగా చేసి బయట పడినప్పుడు కూడా మీరు ఇంకా జరగలేదు అని ఏ విధంగా అంటున్నారు మీరు? ఏంటి చేసింది వాళ్ళే, చేయించింది కూడా
చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే. ఏమి మైసూర్ అక్కడ ఉన్న ఊర్లో కూడా ఇప్పుడు ల్యాబ్లనే వచ్చింది కదా, ఏ టెస్ట్ అయినా కానీ చిన్న చితకా దగ్గర అయితే మీకెందుకంత అంత బాధ? బయట పడినప్పుడు కూడా నిజాలు ఒప్పుకోకపోతే ఎలాగా మీరు ఇంకా లడ్డు ఇంకా దీన్ని తాగదీయాలని చూసేవారిని ఏం చేయాలంటారమ్మా? ఏమండి, వెంకన్న స్వామి దేవుడు అనేవాడు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నిజాయితీ పరుల అవినీతి పరుల అనేది బయట పడుతూనే ఉంది. నిజాయితీ పరులు అయితే వాళ్ళకే న్యాయం జరిగేది కదా, అవినీతి పరులు కాబట్టి వాళ్ళకి అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. కోర్టులో కూడా చంప చెల్లుమన్నట్టు అనిపించినా కూడా వాళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము. అన్నిటికీ ఏడుకొండల వాడు వెంకన్న స్వామి, గోవింద వెంకటేశ్వర స్వాములు ఉన్నారు కాబట్టి ఆయనే చూసుకుంటారు. పాపాలన్నీ మూట కట్టి ఒక్కసారి వాళ్ళని ఎత్తినేస్తారు వెంకన్న స్వామి.